चाय लगा को फेंक के सुबह से टैबलेट डाली ने गैस से दर्द को मरता है। నమస్కారం బేగం వదిలి గారు. नमस्कार अंडी కూర్చోండి. नाश्ता क्या पका दी पहले बोल को मरे मसाला जब कम डाल साले में ఏమీ లేదండి, నేను సాయంత్రం మా ఇంటికి కబుర్ చేశారంట. మార్కెట్లో లేట్ అయిపోయింది, రాలేకపోయామనుకో. మా అమ్మాయి డిగ్రీ దాకా చదువుకుందండి. మీకు తెలుసు కదా, నాకు ఒక అబ్బాయి ఒక కూతురు. అబ్బాయికి పెళ్లి అయిందండి 2 ఏళ్ళ ముందు. ఇప్పుడు ఈ కూతురికి పెళ్లి చేద్దామని చూస్తున్నాం. మా వాళ్ళు కూడా అడుగుతున్నాం, డిగ్రీ వరకు చదువుకుంది. మీ తరపు నుంచి కూడా ఏమైనా మంచి సంబంధాలు ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి, అది అడుగుదామని మీకు పిలిపించారు. సరే, మీ అమ్మాయి సంబంధం విషయాలు ఏమైనా చెప్తారు? డీటెయిల్స్. సంబంధం ఏం లేదండి, డిగ్రీ దాకా చదువుకుంది, మంచి అమ్మాయి, ఇంట్లో ఉంటది. మా అమ్మాయికి కొద్ది చిన్నప్పటి నుంచి మేము పని ఏం చెప్పలేదు, పని ఏం చెయ్యదు. మాకు అల్లుడు మా ఇంట్లోకి వచ్చి ఉండాలి, మంచి ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి. మా అమ్మాయికి వంట చేయి, అది చేయి, ఇది చేయదు చెప్పొద్దు, ఎందుకంటే మా అమ్మాయికి ఏం చేత కాదు. అర్థమైందా? సో మంచి సంబంధం తీసుకొస్తే అండ్ ఇంకోది ఏంటంటే ఆ చెల్లెళ్ళు అక్కలు అట్లా ఉండకూడదు. పెళ్లి కొడుక్కి ఒక్కడే కొడుకు అయితే ఇంకా మంచిది. ఎవరండి పని మనిషి అలా అరుస్తున్నారు? పని మనిషి కాదండి, మా కోడలు. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేశాం. కట్నం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏం లేదు. పొద్దు నుంచి చేత కాదు, ఏం పని చేయడం చేత కాదు, ఏంటి కాదు. మా కొడుకుకి 3 ఏళ్ళు పెళ్లి 2 రోజుల తర్వాత మా అబ్బాయి బయట వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి మంచి మీకు తెలుసు కదా, బయట ఉంటే ఎంత కష్టమో అంత సంపాదిస్తాడు. ఈవిడికేమో చేత కాదు, ఎప్పుడు చూడు అత్తమ్మ 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 తిరుగుతా ఉంటది. లగాకు మర్తి ఎప్పుడు చూసినా మా ఇంటికి వెళ్ళిపోతా. 2 ఏళ్ళ క్రితం రంజాన్ వచ్చింది కదా, అప్పుడు పంపించిన మంచిగా. ఎన్నిసార్లు పంపిస్తారు? అత్త ఇంట్లో ఉండి పని చేసుకోవద్దు. ఎప్పుడు చూసినా మా అమ్మ ఇంటికి పోతా ఎట్లాగండి? అత్తోళ్ళ ఇంట్లో ఉండి పని చేసుకోవద్దా? మంచి చూసుకోవద్దా అత్తమ్మని పిల్లని? సరే, ఒక చిన్న మాట అండి, నా దగ్గర లిస్టులు ఉన్నాయి. ఇట్లాంటి సంబంధం అయితే మాకు చేయొద్దు. మంచి అమ్మాయి చూడండి, తలకాయ నొప్పి, ఏం కట్నం వేయలేదు, ఏమి చెప్పండి. ఒక సంబంధం ఉంది, ఎన్ఆర్ఐ, విదేశాల్లో ఉన్నాయి. ఇంకొక సంబంధం ఉంది, మన ఆంధ్రాలోనే ఉంది. ఇంకోటి ఏమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఎక్కడైనా పర్వాలేదండి, మంచిగా ఉండాలి. నేను చెప్పాను కదా, ఇట్లాంటి మంచి పిల్లోడు అయితే చేయించండి. ఇంకోటి అయితే మరి ఆ పిల్లోడు ఇదే ఎన్ఆర్ఐ అంటున్నారు, ఆడు మరి పెళ్లి చేసి ఇక్కడ ఉంటాడా, వెళ్ళిపోతాడా పిల్లలు వదిలేసి? అదైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు. సరే, ఈ విషయాల్లో మాట్లాడుకుంటూ చిన్న విషయం కూడా మాట్లాడాలి మధ్యవర్తిగా. నేను ఆ బాధ్యత నాకు ఉంది. చెప్పండి. సరే, మీరు కట్న కానుకలు కట్నం ఏముందండి? మా అమ్మాయి బంగారం లాంటి పిల్ల. మా అమ్మాయికి మంచి బంగారం వేస్తాం. మా ఇంటి మీద ఒక స్థలం ఉంది, పేరు మీద ఒక ఇల్లు కూడా ఉంది. ఇంకా కట్నం అంటారా, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చూసి పైసలు ఏమి ఇచ్చేది ఏంది తర్వాత చూద్దాం. మా అమ్మాయికి అయితే మంచిగా బంగారం పెడతాం. మా అమ్మాయి పేరు మీద ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది, అన్ని ఉన్నాయి. తర్వాత ఒక విషయం కూడా మీరు చెప్పాలి, అడగాలని మీరు చెప్పాలి. మరి పెళ్లి విషయంలో నా విషయంలో ఏమైనా సంభావన? అది చూద్దామండి, అది చూద్దాం. మీరు అక్కడికి తీసుకుందరు కదా, మంచి సంబంధం తీసుకురండి, చెప్దాం. వచ్చినప్పుడు ఫోన్ చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను. అది అవి ఏమైనా టీ కూడా తాగుతారా మీరు? వస్తానండి. చాయ్ బస్లే లగా మరి జల్దీ లగా